Hi, welcome to TollyTube. సినిమా రంగంలో ఎంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. ఉన్నంతకాలం సినిమాలు చూస్తాం. ఇక అవకాశాలు తగ్గిపోతుండడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వచ్చివేసి ఎక్కడో కుటుంబంతో జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఏళ్లు గడిచిన, తరాలు మారిన, చిరస్థాయిగా అందరి గుండెల్లో ధృవతారగా నిలిచిన తార మాత్రం ఒకరే ఒక్కరు. ఆమె మహానటి సావిత్రి. ఆమంటేనే నటన, నటనంటేనే ఆమె. ఒక నటిగా మాత్రమే కాదు, మానవత్వానికి, దానగుణానికి నిలువెత్తు ప్రతిరూపం. ఇక ఆమె గురించి ఆ మధ్య వచ్చిన మహానటి సినిమా నిజంగా ఆమె జీవితంలో అప్పటిదాకా విన్న సంఘటనలు, మరిన్ని విశేషాలని చూసాం. ఇన్ని తెలుసుకున్న మనం ఈరోజు నేను మీకు ఆమె గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తున్నాను. అదేంటంటే, శోభన్ బాబు ఆమెని సినిమా తీయకుండా ఆపేశారట. ఆయన అలా ఎందుకు చేశాడనేదే ప్రశ్న. ఇక విషయంలోకి వెళ్తే, మహానటి సావిత్రి కూడా తాగుడికి బానిసై ఆస్తులన్నీ పోగొట్టుకుంది. అంతేకాదు, ఆమె సినీ కెరియర్ కూడా వెనుకబడుతున్న రోజుల్లోనే దాని నుంచి బయటపడడానికి సొంతంగా సినిమాలు కూడా నిర్మించి, ఇక ఆ సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో చేతులు కాల్చుకుంది. ఇదిలా ఉంటే ఓ రోజు అర్ధరాత్రి సావిత్రి శోభన్ బాబు ఇంటికి వెళ్ళింది. అర్ధరాత్రి తన ఇంటికి రావడం చూసిన ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. పైగా ఆమె తాను సొంతంగా ఒక సినిమా తీయాలనుకుంటున్నానని, శోభన్ బాబు హీరోగా నటించాలని అడిగింది. ఇక అర్ధరాత్రి ఇంటికి వచ్చిన సావిత్రిని కాదనలేక ఆయన, సరేనమ్మా, మీరు మహా గొప్ప నటి, మీరంటే నాకెంతో గౌరవం, తప్పకుండా చేస్తాను, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, అర్ధరాత్రి దాటింది, నేనే రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి కలుస్తాను అని చెప్పాడు. అయితే అతని మాటలు అంతగా నమ్మని సావిత్రి శోభన్ బాబు చేత ఏకంగా ఒట్టు కూడా వేయించుకుందట. ఇక తెల్లవారుజామున చెప్పినట్లుగానే 6ంటికి హీరో శోభన్ బాబు సావిత్రి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను కలిసి ఆమె చెప్పిందంతా విని దానికి సమాధానంగా, అమ్మ, మీరు సినిమాలు నిర్మించొద్దు, ఇలా చేస్తే నష్టపోతారు, ముందే కొన్ని సినిమాలు తీసి ఉన్న డబ్బునంతా పోగొట్టుకున్నారు, కావాలంటే ఎవరైనా డబ్బు పెడతారేమో అడిగి పార్ట్నర్షిప్లో సినిమా తీయండి, అంతేకాని సొంతంగా మీ డబ్బులు పెట్టి మీ చేతులు కాల్చుకోవద్దు. హీరోగా నటించమంటే నేను రెడీ, నేను డబ్బులు తీసుకోకుండానే మీకోసం నేను నటిస్తాను, ఎందుకంటే మీతో కలిసి నేను చాలా సినిమాల్లో నటించాను, మీరంటే నాకు గౌరవం, దయచేసి మీరు సొంతంగా సినిమాలు నిర్మించొద్దు అని చెప్పాడట. ఇక అదంతా విన్న సావిత్రి కూడా, సరే, ఎవరైనా తన సినిమాని నిర్మిస్తారేమో కనుక్కుంటాను అని చెప్పిందట. కానీ దురదృష్టవశాత్తు సావిత్రి సినిమా నిర్మించలేకపోయింది. శోభన్ బాబు ఆ తర్వాత ఆమెకిచ్చిన మాట ప్రకారం ఆ సినిమాలో కూడా నటించలేకపోయాడు. దానికి కారణం ఆమె మరణించడమే. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.